ఈ ఎలాన్ మస్క్ ఉన్న ఆ 2 జెట్లు ఏడాదిలో ఎంత కార్బన్ వదిలేస్తాయో ఒక సగటు భారతీయుడు 2700 ఏళ్లలో కూడా అంత చేయలేడు. మనం కేవలం అతని 2 జెట్ల గురించే మాట్లాడుతున్నాం. ఇది కేవలం ఒక్క ధనవంతుడి మాటే కాదు, వీళ్ళందరిది ఇదే పరిస్థితి. మళ్ళీ వీళ్లే క్లైమేట్ చేంజ్ని నమ్మకుండా అందరికంటే ముందుంటారు. వాళ్ళంటారు ఇదంతా ఉత్తపుకారు, అసలు అలాంటిదేమీ లేదు అని. ప్యారిస్ ఒప్పందం అబద్ధం, ఐక్యరాజ్య సమితి అబద్ధం, ఐపీసీసీ అబద్ధం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిఫిక్ లెక్కలన్నీ అబద్ధమే అంటారు. కానీ మీకేమో జనాభా పెంచండి అని చెప్తారు. వాళ్ళంటారు వద్దు వద్దు వద్దు, కొనేవాళ్ళు ఎక్కువ ఉంటేనే కదా సరుకముడయ్యేది. జనాభా పెంచండి, జనాభా పెంచండి, జనాభా పెంచండి, విడ్డూరంగా ఉంది. నేను నా దేశ ప్రజలకి, మన వాళ్ళకి వినియోగం తగ్గించండి అని చెప్తున్నాను. పాపం వీళ్ళు అసలంత వాడుకోవడమే లేదు. ఇండియాలో సగం మందికి కనీసం తిండి కూడా సరిగ్గా దొరకడం లేదు. వాళ్ళకి నేనేం చెప్పాలి? వాళ్ళ అవసరాలు ఇంకా పెరగాలి. నిజానికి పాపం సైకిల్ మీద వెళ్ళేవాడిని నువ్వు సైకిల్ మీదే ఉండు అని ఎలా చెప్తాను? వాడు కనీసం తన ఇంటికి ఒక స్కూటీ రావాలని కోరుకుంటాడు. ఎవరికైతే ఈ పొల్యూషన్ తగ్గించమని చెప్పాలో వాళ్లకు తామే తప్పు చేస్తున్నామని బాగా తెలుసు. కానీ వాళ్ళంటారు నాకేంటి, నా కాలిగోటితో సమానం. ఈ గ్రహం మొత్తం తగలబడినా వాళ్ళకు పర్లేదు. ఈ 800 కోట్ల మంది సామాన్యులు వీళ్ళంతా ఏదో తక్కువ రకం జాతి అన్నట్టు చూస్తారు. తమని తాము ఒక వేరే జాతిలా ఫీల్ అవుతారు. వాళ్ళంటారు మేము ఉంటాం, మేము బతుకుతాం, ఈ భూమి మొత్తం కాలిపోతే మా రాకెట్ ఎక్కి వేరే గ్రహానికి వెళ్ళిపోతామని.